అన్నమయ్య జిల్లాలో బయటపడిన నకిలీ మద్యం ఫ్యాక్టరీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వైఖరి చాలా భిన్నంగా ఉంది. అంతకంటే ముందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా స్పందించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు, ఆ ప్లాంట్ ను పట్టుకున్నది మా పోలీసులు, మా ప్రభుత్వంలో పట్టుకొని దాన్ని సీజ్ చేసి బయటకు తెస్తే అభినందించాల్సింది పోయి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే, ఇదేదో ఎక్కడో ఏజెన్సీలో అటవీ ప్రాంతంలో గంజాయి సాగు కాదు, హైవేకి పక్కన ఒక డాబాను తీసుకొని అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టి రోజుకు 30,000 మద్యం బాటిళ్ల తయారీ సామర్థ్యంతో ఒక ప్లాంట్ నడుపుతూ ఉంటే పోలీసులు, ఇంటెలిజెన్స్, రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మరి ఏం చేస్తుంది? ఈ ప్లాంట్ నడుపుతున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ తంబల్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన క్లాస్మేట్, కాలేజ్ మేట్ అయిన జనార్దన్ రావు. ఈయనది విజయవాడ. ఆయన ప్లాంట్ నడిపి రోజుకు 30,000 నకిలీ మద్యం బాటిళ్లు తయారు చేసి సరఫరా చేస్తుంటే దానిపైన ఇంతకాలం ఎందుకు తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోలేదు? అన్నింటికంటే ముఖ్యంగా మమ్మల్ని అభినందించాలి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ స్వయంగా ఈనాడు పత్రికలోనే ఒక తంబల్లపల్లి నియోజకవర్గంలోనే 1000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ 1000 బెల్ట్ షాపులకు ఈ నకిలీ మద్యాన్ని సప్లై చేస్తూ వచ్చారు. అంతటితో ఆగకుండా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్ర నాయుడు దగ్గర పిఏగా ఉన్న రాజేష్ ఒక వాహనం ద్వారా మొత్తం అనంతపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లా, కడప జిల్లాకు కూడా దీన్ని అంతా సప్లై చేశారు అని ఈనాడు పత్రికలో రాస్తే మరి దానిపైన ఎందుకు స్పందించడం లేదు? వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, బయట పెట్టిందే మేము అని మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, బెల్ట్ షాపుల విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? బెల్ట్ షాపులు అన్నది అనధికారికం, ఎక్కడ బెల్ట్ షాప్ అనేది రికార్డులో ఉండదు. కానీ బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయని ఈనాడు పత్రికలోనే రాస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా పలు సందర్భాల్లో మా నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయని బహిరంగంగా చెప్పినా ఎందుకు బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని ఒక్క మాట తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ మాట్లాడడం లేదు. పైగా జయచంద్రారెడ్డిని, తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేంద్ర నాయుడిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. బాగానే ఉంది. కానీ జయచంద్రారెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఇప్పటికీ కూడా ఇంకా లీక్ వార్తలు ఎందుకు ఇస్తూ ఉన్నారు? సురేంద్ర నాయుడు చెప్పిన వివరాల ఆధారంగా జయచంద్రారెడ్డిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది అని మాత్రమే ఎందుకు చెప్తున్నారు? అంటే ప్రతిపక్షం దీని మీద ప్రశ్నించడాన్ని ఆపేస్తే వ్యవహారం కూల్ అయితే ఇక జయచంద్రారెడ్డిని కూడా వదిలేయాలనుకుంటున్నారా? జయచంద్రారెడ్డికి అసలు తెలుగుదేశం పార్టీ తంబల్లపల్లి టికెట్ ఎలా ఇచ్చారన్న దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రశ్నలు సంధిస్తోంది. వాటికి తెలుగుదేశం పార్టీ ఎందుకు సమాధానం చెప్పలేదు? జయచంద్రారెడ్డి అప్పటి వరకు ఎవరికీ తెలియని వ్యక్తి. తీరా ఎన్నికల సమయంలో వస్తే అప్పటి వరకు ప్రజల్లో తిరిగిన తెలుగుదేశం పార్టీ నాయకుడు శంకర్ యాదవ్ను పక్కన పెట్టేసి ఈయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు. హఠాత్తుగా ఎందుకు ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది? ఈయన ఆఫ్రికాలో అప్పటికే లిక్కర్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పెద్దల్ని ఎన్నికలకు ముందే కలిశారు. లిక్కర్ వ్యాపారం ఎలా చేయవచ్చు అన్న దానిపైన వాళ్ళందరికీ డేటా ఇచ్చారు. దాని ఆధారంగానే ఈయనకు టికెట్ ఇచ్చారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇది నిజమా కాదా అన్న దానిపైన తెలుగుదేశం పార్టీ స్పందించాలి కదా. అసలు ఏ పరిస్థితుల్లో జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలి కదా. అది వివరణ ఇవ్వకుండా మమ్మల్ని అభినందించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎలా అంటున్నారు? పైగా వీళ్ళు విజయవాడ, కర్ణాటక సమీపంలో కూడా ఇంకో 2 ప్లాంట్లను ఇదే తరహాలో ఏర్పాటు చేసి నడుపుతూ ఉన్నారు. కానీ శనివారం నుంచి వాటిని తాత్కాలికంగా మూసివేశారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దీనిపైన ప్రభుత్వం నుంచి వివరణ లేదు. ములకల చెరువు దగ్గర బయటపడిన ఈ ఫ్యాక్టరీలో రోజుకు 30,000 బాటిళ్ల నకిలీ మద్యం తయారీ అంటే ఎన్ని వందల కోట్ల విలువైన సరుకది. ఒక్కో బాటిల్ 10 రూపాయలు ఖర్చు అవుతుంది లిక్కర్ తయారు చేయడానికి. దాన్ని డైరెక్ట్ గా బెల్ట్ షాపుల్లో తీసుకెళ్తున్నారు. బెల్ట్ షాపుల్లో ప్రస్తుతం ఒక్కో బాటిల్ 110 రూపాయల నుంచి 130 రూపాయల వరకు అమ్ముతూ ఉన్నారు. అంటే మొత్తం ఒక్కో బాటిల్ మీద దాదాపు 100 రూపాయల నుంచి 110 రూపాయల వరకు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదాయం వస్తుంది. ఈ ప్లాంట్ లో రోజుకు 30,000 బాటిళ్లు తయారవుతూ ఉంటే దాన్ని విలువ కడితే ఒక్కో బాటిల్ 100 రూపాయలు వేసుకుంటే రోజుకు 30 లక్షలు, నెలకు 9 కోట్ల రూపాయలు, అంటే ఏడాదికి 100 కోట్ల రూపాయలకు పైగా కేవలం ఈ ప్లాంట్ లోనే సంపాదించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వచ్చింది. ఇదంతా పూర్తిగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం. ఆ 100 రూపాయలు ప్రభుత్వానికి రావాలి. కానీ బెల్ట్ షాపులను ఏర్పాటు చేయడం వల్ల, నియంత్రణ లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ తయారు చేసేసుకొని బెల్ట్ షాపుల్లో పెట్టుకొని ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకునే పరిస్థితి ఉన్నప్పుడు బెల్ట్ షాపుల్ని లేకుండా చేస్తామని ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పడం లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న కదా. ఈనాడు పత్రిక రాసింది తమ్మల్లపల్లి నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని. ఆ లెక్కన వేసుకుంటే రాష్ట్రంలో 1,75,000 ఉండాలి. తక్కువ అనుకున్నా 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి కదా. బెల్ట్ షాపులు ఉన్నాయి అన్నది అయితే ప్రతి గ్రామంలో ప్రతి మనిషికి తెలుస్తుంది కదా. తమ గ్రామంలో ఏ వీధిలో ఎవరు బెల్ట్ షాప్ నడుపుతున్నారు అన్నది ప్రతి వ్యక్తికి తెలుసు. కానీ ఈ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ నకిలీ మద్యం సప్లై అవడానికే ప్రధాన వనరు బెల్ట్ షాపులు. అవి లేకుంటే ఇలా తయారు చేసి అమ్మడం అన్నది అంత ఈజీనే కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా మాత్రమే మద్యం దొరికేలా చేస్తే
అప్పుడేమో రకరకాలుగా ప్రచారం చేసి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఊరికి 3-4 బెల్ట్ షాపులు పెట్టేసి ఆ బెల్ట్ షాపుల ద్వారా ఎక్కడికక్కడ ఇలా తయారు చేసుకొని, ఇదివరకు అనకాపల్లిలో ఒక చోట ఇలాంటి వ్యవహారం బయటకు వచ్చింది, ఉభయ గోదావరి జిల్లాలో బయటకు వచ్చాయి, నెల్లూరు జిల్లాలో బయటకు వచ్చింది, ఇప్పుడు ఏకంగా ఇక్కడ ఒక ఫ్యాక్టరీ బయటపడింది. ఇంత జరుగుతూ ఉంటే వీటికి సమాధానాలు చెప్పకుండా రైడ్ చేసింది మా పోలీసులు, పట్టుకున్నది మా పోలీసులు, అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా చిన్న విషయం లాగా ఎలా అంటున్నారు. ఇదేదో ఒక మర్డర్ వ్యవహారం అయితే అతడికి మధ్య ఏదో గొడవ ఉండి మర్డర్ చేశారు, కానీ నిందితుడిని మేము వెంటనే పట్టుకున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని పోలీసుల్ని అభినందించండి అంటే అర్థం ఉంది. కానీ బహిరంగంగా హైవేకి పక్కన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రోజుకు 30,000 మద్యం బాటిల్లు తయారు చేసే ఒక ఫ్యాక్టరీ నడుస్తూ ఉంటే, మొత్తం బెల్ట్ షాపులకు డైరెక్ట్ సప్లై చేస్తూ ఉంటే ఇన్ని రోజులు ఏం చేశారు, అసలు బెల్ట్ షాపుల్ని ఎందుకు నిరోధించడం లేదు అన్న దానిపైన సమాధానం చెప్పకుండా, బెల్ట్ షాపుల గురించి అసలు ప్రస్తావనే లేకుండా జస్ట్ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేశాం, సురేంద్ర నాయుడిని సస్పెండ్ చేశాం అని ఎలా చెప్పి తప్పించుకోవాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం.